హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిన్హా స్టడీ జోన్. ఈరోజు క్లాస్లో 10th క్లాస్ నుండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. భారతదేశం భౌగోళిక స్వరూపం ఫస్ట్ లెసన్. సో ఈ లెసన్ నుండి 1 మార్క్ కంపల్సరీగా మనకు రావడం జరుగుతుంది. టెట్ కానీ డిఎస్సి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ 1 మార్క్ అంటే నాట్ ఏ జోక్ కదా. 1 మార్క్ ద్వారా జాబ్ రావచ్చు, అదే జాబ్ పోవచ్చు. సో చూసుకోండి, 1 by 1 క్వశ్చన్స్ మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుంటాయి. కంటెంట్ చదివిన తర్వాత ఒకసారిగా ఈ క్వశ్చన్స్ చదువుకోండి, మీకు ఈజీగా గుర్తుకుంటుంది. ఫస్ట్, భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? మ్యాప్ కూడా చూసుకోండి, మీకు ఐడియా ఉంటుంది. 8 డిగ్రీల 4 నిమిషాల నార్త్ నుండి 37 డిగ్రీల 6 నిమిషాల నార్త్ మధ్యలో ఉంది. నెక్స్ట్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏమిటి? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారతదేశం యొక్క రేఖాంశ విస్తరణను గుర్తించండి. 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు వరకు విస్తరించి ఉంది. భారత ప్రామాణిక కాలం గ్రీన్విచ్ కంటే ఎంత సమయం ముందుంటుంది? ఎంత? 5.5 గంటలు, 5.5 minutes ముందుంటుంది. భారతదేశం ఉత్తర దక్షిణాల మధ్య గల మొత్తం దూరం ఎంత? మ్యాప్లో చూడండి, 3214 ఇట్లా గుర్తుపెట్టుకోండి, 3214 కిలోమీటర్స్. భారతదేశం తూర్పు పడమర మధ్య గల మొత్తం దూరం ఎంత? ఈస్ట్ టు వెస్ట్ ఎంత ఉంది? 2933 కిలోమీటర్స్. పురాతన కాలంలో భారతదేశం ఏ అతిపెద్ద భూభాగంలో భాగంగా ఉండేది? గొండ్వానా భూభాగంలో భాగంగా ఉండేది. హిమాలయాలు ఏ సముద్రం ఉన్న ప్రాంతంలో ముడత పర్వతాలు ఏర్పడ్డాయి? ముడత పర్వతాలు మన భారతదేశం ఉత్తరం నుండి గొండవానా ల్యాండ్ నుండి ఉత్తరంగా ప్రయాణిస్తున్నప్పుడు ఏమైంది? టెథిస్ సముద్రాన్ని తోసుకుంటూ ముందుకెళ్ళింది. అలా ఆసియా ఖండాన్ని ఢీకొట్టడం వల్ల అక్కడ ముడత పర్వతాలు ఏర్పడ్డాయి. అదే సముద్రం టెథిస్ సముద్రం. నెక్స్ట్, కింది వాటిలో ప్రసిద్ధ డూన్ కానిది ఏంటి? డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్. కానిదేంటి? కాంగ్రా లోయ. భారతదేశ తూర్పు సరిహద్దును నిర్ణయించే హిమాలయ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? పూర్వాంచల్. శివాలిక్ శ్రేణులను అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? మిష్మి కొండలు. అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? మిష్మి కొండలు. కులు మరియు కాంగ్రా లోయ ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? హిమాచల్ ప్రదేశ్. పూర్వాంచల్ కొండలో భాగం కానిది ఏంటి? అనేముడి కొండలు. హిమాలయాలు పశ్చిమం నుండి తూర్పు సుమారు ఎంత దూరంలో విస్తరించి ఉన్నాయి? 2400 కిలోమీటర్స్. నెక్స్ట్, 21 క్వశ్చన్. సింధు గంగా మైదానంలోని పశ్చిమ భాగం ప్రధానంగా ఏ నది వ్యవస్థ ద్వారా ఏర్పడింది? సింధు నది. హిమాలయ నదుల పర్వతాల నుండి కిందకు వచ్చే క్రమంలో నిక్షిప్తం చేసిన గురుకరాలతో కూడిన మేకలను ఏమంటారు? బాబర్. మైదాన ప్రాంతాల్లో పాత ఒండ్రు మట్టితో ఏర్పడిన ఎత్తైన భాగాలను ఏమని పిలుస్తారు? బంగర్. నెక్స్ట్, దోబ్ అనే భౌగోళిక పదం దేనిని సూచిస్తుంది? 2 నదుల మధ్య ఉన్న భూభాగాన్ని సూచిస్తుంది. బాబర్ దక్షిణాన ఉన్న చిత్తడి మరియు దట్టమైన అడవులతో కూడిన ప్రాంతాన్ని ఏమంటారు? టెరాయ్ అంటారు. వరద మైదానాల్లో ప్రతి సంవత్సరం కొత్తగా ఏర్పడే ఒండ్రు మట్టి నిక్షేపాలను ఏమంటారు? ఖాదర్ అంటారు. నెక్స్ట్, 27. గంగా మైదానం ఏ 2 నదుల మధ్య విస్తరించి ఉంది? గగ్గర్ మరియు తీస్తా. అంటే పంజాబ్, హర్యానా, జార్ఖండ్ నుండి మన బంగ్లాదేశ్ వరకు ఇది విస్తరించి ఉంది. బ్రహ్మపుత్ర మైదానం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉంది? అస్సాం. జీలం, చినాబ్, రావి, బియాస్ మరియు సట్లెజ్ నదుల ప్రవాహం వల్ల ఏ రాష్ట్రంలోని మైదానాలు ఏర్పడ్డాయి? పంజాబ్. ఉత్తర మైదానాలు ఏ రకమైన సారవంతమైన మట్టితో నిండి ఉన్నాయి? ఒండ్రు మట్టితో. భారత ద్వీపకల్ప పీఠభూమి సాధారణంగా ఏ దిశ వైపుకు వాలి ఉంది? పశ్చిమం నుండి తూర్పుకి వాలి ఉంది. అనేముడి శిఖరం యొక్క ఎత్తు ఎంత? 2695 మీటర్స్. నెక్స్ట్, ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఉదకమండలం ఊటీ ఏ పర్వత శ్రేణిలో ఉంది? నీలగిరి కొండలు. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏమిటి? అనేముడి. నీలగిరి పర్వతాల్లో అత్యంత ఎత్తైన శిఖరం దొడబెట్ట. తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా దేన్ని పిలుస్తూ ఉంటారు? ఆర్మకొండ, 1680 మీటర్స్. ఇది ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లిలో ఉంది. నెక్స్ట్, పశ్చిమ కనుమలను మహారాష్ట్ర మరియు కర్ణాటకలో ఏ పేరుతో పిలుస్తారు? సహ్యాద్రి.
పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు ఏ ప్రాంతం వద్ద కలుస్తాయి? నీలగిరి కొండలు. నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార పీఠభూమి ప్రాంతాన్ని ఏమంటారు? దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమిలోని అగ్నిపర్వత మూలాలు కలిగిన నల్లటి మృత్తికల ప్రాంతాన్ని ఏమంటాము? దక్కన్ ట్రాప్ అంటాము. నల్లరేగడి మృత్తికలు. థార్ ఎడారి ఏ పర్వతాల వర్చఛాయ ప్రాంతంలో ఉంది? అరవాలి పర్వతాలు. థార్ ఎడారిలో నమోదయ్యే సగటు వర్షపాతం ఎంత? 100 to 150 మిల్లీమీటర్స్. థార్ ఎడారి ప్రాంతంలో ప్రవహించే ఏకైక ప్రధాన అంతర్భాగ నది ఏది? లూని నది. థార్ ఎడారిని సస్యశ్యామలం చేస్తున్న భారతదేశపు అతిపెద్ద కాలువ ఏంటి? ఇందిరాగాంధీ కాలువ. ఇది దేశంలోని అత్యంత పొడవైన కాలువ. దీని పొడవు వచ్చేసి 650 కిలోమీటర్స్. ఇది పంజాబ్ నుండి స్టార్ట్ అయ్యి మన రాజస్థాన్ వరకు, మన థార్ ఎడారి వరకు ఇది నీళ్ళని అందిస్తూ ఉంటుందన్నమాట. సో ఇదండి క్లాస్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ మీకు మొత్తం టోటల్ కాంటెంట్ కావాలి అంటే దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.